వెల్కమ్ టు ఐబీటీవీ. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని దబ్బలపాడు కొండశిఖరం గ్రామంలో గిరిజనులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గ్రామంలో 8 కుటుంబాలు మాత్రమే ఉండగా త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. గెడ్డలోని కలుషిత నీటిని తాగడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అప్పలరాజ్ సార్. రొంపల్లి పంచాయతీ 2వ వార్డు సబ్జెక్ట్ని. రొంపల్లి పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామ జిల్లా సార్. మరి దబ్బలపాడు గ్రామంకి 10 కుటుంబాలు ఉన్నాయి సార్. 10 కుటుంబాలు ఉన్నాయి. మరి నీటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మరి అక్కడ గిరిజనులే జీవిస్తున్నారు. మరి ఇప్పటికీ కరెంటు లేని పరిస్థితులు ఉన్నారు. మరి ఆ గ్రామానికి చూసినట్లయితే కరెంటు లేదు, కనీసం రోడ్డు కూడా లేదు. తాగడానికి వాటర్ సంస్థలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రెగ్నెంట్కి తీసుకెళ్ళాలైనా లేక ఏదో ఒక జబ్బులు వచ్చినప్పుడైనా డోళ్ళు కట్టుకొని మోసి తీసుకెళ్తున్నారు. ఒక 8-9 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళాలి. మరి ఆ గ్రామంకి కరెంటు, రోడ్డు, వాటర్ సంస్థ కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్.